అందరికీ నమస్తే అండి. పేరుని నాని వితండవాదం ఎలా ఉంటదంటే, ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. ఈ పిచ్చి తెలివితేటలతో మనోడికి మంత్రి పదవి ఎలా వచ్చిందా అనిపిస్తది. అమరావతి పని ఏడుపు సాధారణంగా ఉండేది. ప్రభుత్వం ఏ పని చేసినా సరే సెపరేట్‌గా ఏడుత్తా ఉంటారండి. ఇప్పుడు విమర్శించడానికి ఏమీ లేక, ఈ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి అసలు ఎవడుంటాడండి అందులోని? రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా! ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు వచ్చినా గాని అందులో ఉండరట. బయట హోటల్‌లో ఉంటారట. ఈ ఈ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎమ్మెల్యేల అనుచరులు ఉంటారండి. వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేత్తారు ఆ భవనాల్లో అని చెప్పేసని ముందే ఏడ్చేత్తన్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్ హ్మ్. 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి హ్మ్. 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ మీరు అది ఏలలేకపోయారు కదా! మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు అది ఏలలేకపోయారు కదా! మనకు చేత కాదు. ఎవరైనా ఏదైనా చేస్తే దానికి ఏదోటి వంకెట్టి మనం ఎక్కిరించేయాలి ఇక్కడికొచ్చి. మన బతుకు ఎంతసేపు కూడా ఎక్కిరించడానికి, హేళనగా మాట్లాడటానికే లేదంటే చులకనగా మాట్లాడి ఏదైనా బురద జల్లడానికి తప్పితే మన బతుకు దేనికి పనికిరాదు. మన బతుకు అంతే ఇంకా. మాట్లాడు. 3,500 హ్మ్. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్ కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారుగా. హ్మ్. రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లు ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే అయితే గన్మెన్ని డ్రైవర్లను పడుకోబెడతారు. వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటున్నారు. ఈ లేఖితనంతో నువ్వు రాజకీయాల్లో ఎలా కొనసాగుతున్నావో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదు పేరు నాని. ఇంకా ఇంకా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా పూర్తిగా హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఇంకా మా అసెంబ్లీ సమావేశాలు కూడా ఇంకా మొదలవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ వచ్చిన తర్వాత ఆ క్వార్టర్స్‌లో ఉంటారా? ఉండరా? అనే తర్వాత సంగతి. నచ్చినోళ్ళు ఉంటారు. నచ్చకపోతే తర్వాత సంగతి తర్వాత. నువ్వు అసలు ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే ఏమనుకుంటున్నావు? అంటే వాళ్ళ అనుచరుల చేత అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తారా? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అనుచరులు నువ్వు చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు. మరి మీ అనుచరులు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేశారండి? నీకు ప్రభుత్వ భవనాల పైన అంత చులకన భావమా? అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే అంత ఈజీగా ఉంటది. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించేస్తారండి. ఎవరిని పడితే వాళ్ళని పంపించేస్తారు. ఆ గేట్ దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటది. పోలీసులు ఉంటారు. అసలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీలు ఉంటాయి. లేకుండా ఉండవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటేనే పూర్తి వివరాలు తీసుకొని ఆ ఓనర్స్ ఎవరైతే లోపల ఎవరినైతే మనం కలవాలనుకుంటున్నామో వాళ్ళు మా వాళ్ళే రానివ్వండి అని చెబితే గానీ ఇక్కడ గేట్ దగ్గర మనల్ని వదలరు కదా! మరి అలాంటిది ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి ఎవరు పడితే వాళ్ళు ఎళ్ళొచ్చేస్తారా ఈజీగా? కనీసం ఆ మాత్రం తనిఖీ ఉండదా? ఆ మాత్రం వెరిఫై చేసుకోకుండానే పంపించేస్తారా? ఈ పిచ్చి లేకి తెలివితేటలన్నమాట. అంటే మనం గొర్రెలని, మనతో పాటు ఉన్న ఎదవలందరూ గొర్రెలు. మనం ఏం చెప్పినా సరే రాష్ట్రంలో ప్రజలు వినేవాళ్ళున్నారు. మనకి ఎలాగో ఓట్ బ్యాంక్ ఉంది కదా! మనకు ఓట్లేసేవాళ్ళు ఉన్నారు కదా! అనే ఉద్దేశం కాదా? మరి అంత నిస్సనిగలం అనుకుంటున్నావా? ఇప్పుడు కావాలంటే చూడండి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోకి మనం వెళ్ళాలంటే ఊరికే ఇలా ఎళ్ళే టిక్మాలో వచ్చాం మనం. ఖచ్చితంగా మనం ఎవరినైతే కలవాలనుకుంటున్నామో, ఎవరైతే ఇంటికెళ్ళాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఈ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేస్తారు. సార్ మీ ఇంటికి ఎవరో వచ్చారు. పలానా కారు నెంబరు, పలానా పేరు, పలానా వ్యక్తి. రానివ్వండి అంటేనే లోపల రానిస్తారు. లేకపోతే లేదు. అలాంటిది ఎమ్మెల్యే భవనాల్లో గాని, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి డైరెక్ట్‌గా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేస్తారా? మాట్లాడడానికైనా కొద్దిగా సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. కనీసం మినిమమ్ అంటే ఆ మాత్రం అవగాహన లేకుండానే మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పైగా దశాబ్దాల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఇదొక కొత్త రకం ఏడుపు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇలాంటి ఏదైనా మంచి పని ఏదైనా రాష్ట్రానికి పనికొచ్చే పనులు ఏదైనా జరిగినప్పుడు లేదంటే అమరావతి పైనో లేదంటే ఇలాంటి నిర్మాణాలు ఏమన్నా చేపట్టి అవి ప్రారంభించినప్పుడు మీకు నచ్చకపోతే వాటి గురించి మాట్లాడడం మానేయండి కానీ ఇలా అడ్డగోలుగా మాట్లాడి జనాల ముందు ఇరుకోకులైపోతుంది. తెలీదా పేరునని నీకు ఆ మాత్రం అవగాహన లేదా? అంటే అంత సెక్యూరిటీ లేకుండానే ఎలా పడితే అలా వాడేస్తారండి. మీ 5 ఏళ్ల కాలంలో మీరెన్ని భవనాలు నిర్మించారు? అమరావతి ప్రాంతానికి మీరు చేసిన కృషి ఏంటి? మీరేం నిర్మించారు? అమరావతి ప్రాంతానికి అనేది పక్కన పెట్టేసారు. కొన్ని 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఇగో మేము పలానా మంచి పని చేసాము అని ఒకటి చెప్పండి. చెప్పలేము మనం. సీడ్ యాక్సెస్ రోడ్డు పైన ఏడిపే, అమరావతి పైన ఏడిపే, ఎమ్మెల్యేల క్వార్టర్స్ పైన ఏడిపే, అమరావతిలో ఏది జరిగినా ఏడిపే.
ఇంత ఏడుపుగొట్టుతనంతో మీరు రాజకీయాల్లో ఎలా కొనసాగుతున్నారనేది అతి పెద్ద క్వశ్చన్ మాకు. దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా ఉండదు. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పార్టీలున్నాయి. నాయకులున్నారు. అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ ఇద్దరూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో జరిగేదే. ఖచ్చితంగా రాజకీయ విమర్శలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఇలాంటి దరిద్రం ఉండదండి. అభివృద్ధి మీద ఏడ్చే నాయకులు ఎక్కడా ఉండరు. వాళ్ళు ఎంతసేపు ఏమని మాట్లాడతారో ఉదాహరణకు మన పక్క రాష్ట్రాలు చూసుకోండి. మీ హయాంలో మేము అది చేసాం, మా హయాంలో మేము ఇది చేసామనే కొట్లాడతారు. ఆ రాజకీయ విమర్శలు కూడా అలాగే ఉంటాయి. మాకు దరిద్రం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక రోడ్డు వేసారనుకోండి, ఆ రోడ్డుదే ఉంది, ఎన్నాళ్ళు ఉంటుంది రోడ్డు. మన పూర్వీకులు మట్టి రోడ్లో నడిచారు. ఇప్పుడు ఆ సంస్కృతి మొత్తం మారిపోయింది. తారు రోడ్లు అంటున్నారు, సిమెంట్ రోడ్లు అంటున్నారు. అబ్బబ్బే మన పూర్వీకులు అవమానించినట్టే ఏమైపోతాం మనం అని మాట్లాడతారు. అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు చేత కాదు, చేసేవాళ్ళు చూస్తూ ఓర్చుకోలేదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఊరికే మన లేగ్గా వచ్చి ప్రెస్ ముందు మాట్లాడి చెడిపోయినంత ఈజీగా ఉండదు. ఇప్పటికే మీ మొఖాల మీద ఊసేస్తున్నారు, ఇంకా మారకపోతే ఎలాగండి? ఈ పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. అది మీకే మంచిది. మీకు నచ్చలేదు, అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, మీకు నచ్చలేదా? నచ్చకపోతే సైలెంట్గా కూర్చోండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడేద్దామండి, ఎలా పడితే అలా మాట్లాడేద్దామండి. మీరు రావాలి రేపు పొద్దున్న. మీరంటే నువ్వు కాదు, నువ్వు వెలగా ఓడిపోయి నువ్వు గెలవలేదు. రేపు 17వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళండి ఒకసారి. మీ నాయకుడికి చెప్పండి, అడుగుతున్నారయ్యా రమ్మని. మన డిఎస్సీ మీద రకరకాల ఆరోపణలు చేసాం కదా, మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, ప్రభుత్వాన్ని మనం నిలదీయొచ్చు, మనకు అవకాశం వచ్చింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు, మన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా తీసుకెళ్ళి అసెంబ్లీలో మనం పెడదాము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో చూద్దాం అని చెప్పేసి మీ నాయకుడికి చెప్పొద్దా? మనం ఒక సమావేశం పెట్టేసారు, అసెంబ్లీకి వెళ్ళట, మండలిలో మాత్రం ఎరగదీసింది. ఇది ఎక్కడ లాజిక్కో మాకు అర్థం కావట్లేదు. అదే శాసన మండలిని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి తీర్మానం చేశారు అసెంబ్లీలో. ఇవాళ మళ్ళీ మనకి మండలి దిక్కయింది. దానికి సమాధానం ఎవరు చెప్తారు? అసలు మీరు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? లేకపోతే ఏదో చెయ్యాలి విమర్శలు అని చెప్పి చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారు? ఎవరు చేసినా సరే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి దొరకాలి, ఒక 4 పరిశ్రమలు తీసుకుంటే ఉపాధి దొరుకుతుంది, పెట్టుబడులు, ఆర్థికంగా మన రాష్ట్రం బాగుండాలి. ఇంతేనా కోరుకునేది? ఏ రాష్ట్రమైనా అంతే కోరుకుంటుంది. ఇక్కడ వీళ్ళు విచిత్రం మాట. ఏమీ వద్దు, ఏమీ వద్దు, అన్నీ వెళ్ళిపోవాలి, అన్నిటిని తరివేయాలి, అన్నిటిని కూల్ చేయాలి. చక్కగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చక్కగా పథకాల పేరుతో మీటింగ్లు పెట్టేసి బటన్ నొక్కేసి మీదన ఫాలోయింగ్ చేసుకుంటాడు ఫోటో పైన. జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకెళ్ళి దేవుడి మళ్ళీ అంటించేసుకోవాలి. ఇక ఏక భజనే. ఇంకా ఈ భజన కార్యక్రమాలకు తప్పితే మీరు దేనికి పనికిరారు. ఎందుకు అంత ఏడుపు అని అడుగుతున్నా. మీరు ఎలా ఏడుస్తూ ఉన్నాడు, ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 10 ఏళ్ళ తర్వాత వీళ్ళు మళ్ళీ అమరావతి పైన క్రెడిట్ దెబ్బేస్తాను కూడా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇంతలా ఏడుతున్నారా? రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వచ్చి ఇంకేసి రారు. చెప్తున్న ఉదాహరణకు ఒక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, లేదు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు అనుకుందాం, నువ్వు వెళ్ళమనేస్తావా? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాన్ని వదిలేసి నువ్వు ఎక్కడో విజయవాడలోనో ఇంకో దిక్కున హోటల్ తీసుకుని హోటల్లో ఉంటావా? నీకేం మైండ్ ఉండి మాట్లాడుతున్నావు, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు? ఇలా అయితే కష్టం. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ 29లో వచ్చేస్తాం, 34 కూడా కష్టం. ఈ తెలివితేటలతో మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తా ఉంటే 34లో కూడా మీరు అధికారంలోకి రాలేదు. ఇప్పటికే ప్రజలందరూ ఊసేస్తున్నారు. ఇంక ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వమాకండి. మీకు నచ్చలేదు, మీరు ఎలా ఉండకపోతే మీరు మానేయండి. లేదంటే మీరు కట్టారు, చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు, మేము ఉండం, మాకు నచ్చలేదని చెప్పేసి అంటారా? మానేయండి. ఇంకా సంతోషం, మేము పూజ చేస్తాం అనలేదు అంటారేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ చూద్దాం రానున్న రోజుల్లో ఏమని మాట్లాడతారో. ఆ తెలివితేటలు ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి లేకుండా ఉండవు. ఇప్పుడు ఏదంతా వీళ్ళు మనం మాట్లాడితే విమర్శిస్తే బాగోదు అని విమర్శించట్లేదు. కానీ అవి వీళ్ళు కానీ ఒకసారి కానీ అవకాశం దొరికిందంటే అమరావతి ప్రాంతాన్ని మొత్తం నేలమట్టం చేసేయాలనే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు ఇప్పటి నుంచి. మీరు కావాలంటే చూడండి, అమరావతిలో ఏదైనా ఒక ప్రోగ్రాం మొదలు పెట్టగానే జగన్మోహన్ రెడ్డి ఒక టూరేస్తాడు ఎక్కడికో కాడికి, ఒక పర్యటన. ఎందుకంటే డైవర్ట్ చేయాలి. లేదంటే అమరావతి పైన ఏదైనా ఒక వార్త వస్తుంది అనుకోండి, ఓ ప్రెస్ మీట్ పెడతాడు. లేదంటే వీళ్ళ నాయకుల చేత, వీళ్ళ కార్యకర్తల చేత ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. అంటే ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది సామాన్య ప్రజల్లోకి వెళ్ళకూడదు.
అదే ఆయన ఆలోచన అనమాట. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు. అయిపోయింది. మీ సినిమా అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా మీరు చెప్పే మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకెలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం మానేస్తే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది. అలాగే మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం. మీరు ప్రతి సందర్భంలోనూ కూడా అమరావతి పైన కావచ్చు, లేదంటే అక్కడ జరిగే నిర్మాణాల పైన కావచ్చు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించడం అనేది మీకు మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో అమ్మయ్య పేరు నన్నిచ్చేది భలే మాట్లాడిపించేసేవని. రాను 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 అది మీకే చెడ్డ.